అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. థింకింగ్ ఓవర్గా చేస్తే ఓవర్ థింకింగ్ అంటాం. మరి అదే ఓవర్ థింకింగ్ ఇంకొంచెం ఎక్కువ అయితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? జనరలీ చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. మీలో చాలామంది కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈవెన్ ఐ హ్యావ్ దట్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఏంటి, ఎలా మనం డీల్ చేసుకోవాలి? మనతో మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అమ్మా. ఓవర్ థింకింగ్ అనేది నిజంగా ఏజ్తో సంబంధం లేదు. నేను చిన్న ఉన్నప్పటి నుండి క్లాస్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో క్లాసెస్ వింటూ కూడా ఇక్కడెక్కడికో వెళ్ళిపోయి అదొక హాబీ లాగా అయిపోయింది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది ఏజ్తో పాటు పెరుగుతూ ఇప్పుడు ఇంకొంచెం ప్రాబ్లమాటిక్గా అవుతూ ఉంటుంది. జనరలీ చాలా మంది దీన్ని కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి అండ్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అంటారు? అంటే చిన్నతనంలో ఆలోచనలు అంటే క్లాస్ రూమ్లో అనుకో, చదువు మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఈరోజు ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఈరోజు షాపింగ్ తీసుకెళ్తానన్నారు, లేకపోతే న్యూ బుక్స్ ఏవో కొనాలన్నారు, బ్యాగ్ తీసుకోవాలి, కొత్త బ్యాగ్ కొనుక్కోవాలి, ఈ ఆలోచనల మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయినా అలా ఆలోచనలు వెళ్ళిపోతాయి. లేదు ఏదన్నా చేయవలసిన పని ఏదన్నా ఉన్న ఫ్యూచర్ గురించి ఎక్కువ అవును దాని మీద ఆలోచిస్తూ ఉంటాం. అంటే అది మనకి ఆలోచనల మీద కంట్రోల్ ఉండాలి, నియంత్రణ అనేది ఉండాలి. అది చిన్నపిల్లలకి మనం చెప్పలేము అది నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకో అని. అయితే ఆ కాన్సన్ట్రేషన్ అంటే ఆ ఏజ్లో పిల్లల్ని కాన్సన్ట్రేషన్ పెట్టించాలి అని అంటే చదువు పరంగా, చదువులో ఎలా చదవాలి అనేది వేరే చెప్తాం. సో కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏంటి, కొంతమంది ఎప్పుడు గతంలోనే ఉంటుంటారు. వర్తమానంలో ఈ ప్రజెంట్లోనూ ఉండరు, ఫ్యూచర్లోనూ ఉండరు, గతంలోనే బ్రతుకుతూ ఉంటారు. ఏంటంటే ఏవో మాకు అప్పుడు అన్ని మంచి మంచి విషయాలు జరిగాయి, అప్పుడు అందరూ బాగుండేవారు, అప్పుడు ఎటువంటి మోసాలు లేవు, లేకపోతే నాకు ఏవో ద్రోహం జరిగిపోయింది, గతంలో అన్యాయం జరిగిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది, నాకెవరు తోడు లేరు, నాకెవరు హెల్ప్ చేయలేదు, నన్ను ఎవరు ఈ కష్టాల నుంచి బయటకు తీస్తారు అనే ఆలోచనలోనే ఉంటారు తప్ప అసలు ఆ ఆలోచనలోంచి బయటకు వద్దాము అంటే వాళ్ళు సమస్యలోనే ఉండటానికి ఇష్టపడతారు. అంటే ఏంటంటే సెల్ఫ్ సింపతి అనమాట. వాళ్ళకి వాళ్ళు సింపతి ఇచ్చుకుంటూ ఉంటారు, జాలి పడుతూ ఉంటారు, వాళ్ళ మీద వాళ్ళే ఒకటే జాలి పడిపోతూ ఉంటారు. అది ఎంతవరకు, ఎంతసేపు, ఎన్ని రోజులు అందులోనే ఉంటావా? ఏళ్ళేళ్ళు జీవితకాలం అందులోనే ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే ప్రజెంట్ నడుస్తూనే ఉంటుంది, చేసే ఉద్యోగానికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పంచభక్ష పరమాన్నాలు పెట్టుకుని తింటూనే ఉంటారు, పండగలు, పబ్బాలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ తినే తిండి కూడా విచారంగా తినడము, ఇలా ఎటో చూస్తూ తినడము, ఎవరితో మాట్లాడకపోవడము, ఏదైనా కదిపితే చాలు కష్టాలు చెప్పడము, కదిపితే చాలు గతం తవ్వుకొని గతంలో వాళ్ళు పడ్డ కష్టాలు చెప్పుకోవడము, ఇలా చేస్తూ ఉంటారు. ప్రజెంట్లో అనేకమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ నడుస్తూ ఉంటాయి. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే సక్సెస్ ఉంటూనే ఉంటుంది, ఒక పక్కన లైఫ్ అన్నాక ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. కానీ వీళ్ళు గతంలోంచి బయటికి రారు. ఇది ఒక పెద్ద శాపము, డ్రాబ్యాక్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్లో ఏదైనా కష్టం వస్తే అరే దీని గురించి ఆలోచిద్దాము, దీనికి ఒక పరిష్కారం తీసుకుందాము అని అనుకోకుండా పాస్ట్లోనే ఉండి అప్పట్లో అయితే అలాగా మా పెద్దవాళ్ళు ఉంటే మాకు హెల్ప్ చేసేవారు, మాకు ఈ సమస్యకి పరిష్కారం చేసేవారు, ఇలా ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అరే వాళ్ళు ఉన్నారో లేదో పక్కన పెడితే ఇప్పుడు మన సమస్యను మనం ఏం చేయాలనే ఆలోచనలకి రారాళ్ళు. ఓకే. అయితే ఒక పక్క జనాలు ఏంటంటే ఇది జరిగితే ఎలా, ఒకవేళ దాని నుండి అది జరిగితే ఎలా అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఓవర్ థింకింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. అది ఇంకా అనుమానం. అంటే తన మీద తనకి భరోసా లేకపోవడం, నా సమస్యను నేను పరిష్కరించుకోగలనని ధైర్యం లేకపోవడం, మళ్ళీ తన మీద కూడా తనకి నమ్మకం ఉండదు అసలు. ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. లేకపోతే తన ఫెయిల్యూర్కి ఎప్పుడు కూడా ఎదుటివాడే కారణం అంటుంటాడు అసమర్థుడు ఎవరైనా సరే. అసమర్థులు ఎక్కువగా బాధపడుతూ ఆలోచిస్తూ ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు. మన సమస్యకి ఎవరు కారణము, మన సమస్యని మనమే తీర్చుకోవాలి అనే ఆలోచన నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు వాళ్ళకి అది సమస్య దూరం అవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చింది ఒక సమస్య, మనం దాన్ని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు మన గతంలో మనం ఎన్నో అనుభవాలు పొంది ఉంటాం. తర్వాత ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం, మన తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు ఎవరెవరో బోళ్ళు మంది వాళ్ళు ఉండేవారు, ఇల్లు ఉండేవారు అని అనుకున్నప్పుడు వాళ్ళ నుంచి కూడా మనం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చూసి ఉంటాం. కనీసం ఇప్పుడు ఈ సమయంలో అలాంటివైనా గుర్తు చేసుకోవచ్చుగా. కష్టాలే, కన్నీళ్ళే, బాధలే, అయిపోయిన అన్యాయాలు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటారు. అవి కాదు, ఇప్పుడు ఈ సమస్య వచ్చిందంటే మన గతంలో ఎలాంటి పరిష్కారాలు తీసుకుని ఉంటారు మన పెద్దలు, లేకపోతే మన స్వీయ అనుభవాలు ఏమన్నా ఉంటాయి.
సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్, అందులో నుంచి కూడా ఒకప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తే మనం ఎలా బయటపడ్డాము అలాంటి గుర్తు చేసుకుంటే అంటే మన గతానుభవాలు వర్తమానానికి ఎంతో హెల్ప్ అవుతాయి అవి మనం పరిష్కరించుకోవడానికి. దానివల్ల మనం నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్కి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఇక్కడే కూర్చుండిపోతాము, ఏ పరిష్కారం తీసుకోము, ఎవరికి అవసరం, ఎవరికి అవసరం. ఏంటి ఇలా కూర్చున్నావు అంటే ఏదో సమస్య వచ్చిందిరా అంటే అమ్మో అతనికి ఏదో సమస్య వచ్చిందంటే అట్లా కూర్చున్నాడని చెప్పుకుంటారే కానీ ఏమైంది అని ఎవరన్నా అడుగుతారా? అడగరు. సొంత మనుషులకే తీరిక లేదు, సొంత మనుషులకే అవసరం లేనప్పుడు ఎవరో వచ్చేపోయేవాళ్ళు దారైపోయేవాళ్ళు ఎందుకు మన సమస్యను తీసుకుంటారు? పరిష్కారం వాళ్ళు ఎందుకు చేస్తారు? అది ఇలాంటి రియాలిటీని ఆలోచించగలగాలి. రియాలిటీని ఆలోచించకుండా అలాగే కూర్చుని గతం తవ్వుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి అంటూ ముఖం అంతా వాచిపోయి తిండి తినకుండా స్నానం చేయకుండా ముఖం కడుక్కోకుండా అలాగే రోజులు గడిపేస్తుంటారు. మళ్ళంటి వాళ్ళు ఎవరో నెల్లి కదిపామంటే మనమే గయమంటారు కూడా వాళ్ళు. అమ్మో నీకేం తెలుసు, మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం, నువ్వు తీరిగ్గా కూర్చున్నావు, నీకు అన్నీ బాగా జరుగుతున్నాయి, లేకపోతే నీకు బాగా డబ్బు ఉంది, నీకే సమస్యలు లేవు. వాళ్ళకి తెలుసు మనకు సమస్యలు లేనట్టు. అంటే పుణ్యానికి పోతే పాపం అంటారు కదా, మనమేదో వెళ్ళి పాపం పలకరించడానికి చూస్తే వాళ్ళు మనకి ఉల్టా పెట్టి ఏదో ఒకటి మనల్ని బాధ పెడతారు. అంతే తప్ప నేను సమస్యలో ఉన్నాను కాబట్టి వాళ్ళు ఏదో పాపం అడుగుతున్నారు, మనం ఏదన్నా అడిగితే సలహాన్ని ఇవ్వగలుగుతారు, పోనీ అలానే ఉపయోగించుకోరు. ఒకళ్ళ సలహా పనికిరాదు, వాళ్ళు పరిష్కరించుకోలేరు. అందుకనే ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది అది ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. గతంలో కూర్చుంటే లేకపోతే రేపొద్దున చేయవలసిన దానికి ఇక్కడే కూర్చుండిపోతే అది అయ్యేది కాదు. ముందు అందులోంచి బయటకు రావాలి. బయటకు వచ్చి ఆ సమస్యని ఆలోచించండి, దానికి సొల్యూషన్ ఏం తీసుకోవాలని ఆలోచించండి. అంటే సమస్యలోనే ఉండద్దు, సమస్య కోసం పరిష్కారం గురించి ఆలోచించమంటున్నాను నేను. ఇలా కనుక ఆలోచించినట్టే మన సమస్య నుంచి బయటపడగలుగుతాం, ఆలోచనలు కూడా తగ్గుతాయి. లేకపోతే ఏమవుతుంది, తలనొప్పి అంటారు, జ్వరం అంటారు, పడుకుంటారు, ఎదుటివాళ్ళ మీద నెట్టేస్తానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవసరమా నీకు? పోనీ నీకేమన్నా బాగా నమ్మకం కలిగిన వాళ్ళు ఎవరైనా మనకి సొల్యూషన్ ఇవ్వగలరు అంటే అడుగుతావా అంటే వాళ్ళనే అడగవు. నువ్వు అడిగినా వాళ్ళు చెప్పే స్థితిలో కూడా లేని రోజులు ఇవి. అలాంటప్పుడు మనం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయి మనల్ని బాధ పెట్టుకుని ఎవరి మీద నిందలేసి మన ఫెయిల్యూర్కి దారి చూపిస్తామా, మన సక్సెస్ మనం వెతుక్కుంటామా అనేది ఆలోచించినట్టయితే ఈ ఓవర్ థింకింగ్లోంచి బయటకు రాగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో నిజంగా ఓవర్ థింకింగ్ అనేది మనిషిని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా మనం విన్నాం కదా. సో దీని కాన్సిక్వెన్సెస్ని మనమే ఫేస్ చేయాలి కాబట్టి సొల్యూషన్ కూడా డెఫినెట్లీ మన దగ్గరే ఉంటుందని మ్యామ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.